అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు పూర్ణాలండి. బూరెలని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. కందిపప్పు అంటేనే హెల్త్కి మంచిదండి. ఒకసారి మీరు ఇంట్లో పూర్ణాలు చేసేటప్పుడు ఇలా కందిపప్పుతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇంట్లో అందరూ లైక్ చేస్తారండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్టీగా వస్తాయండి. ఒకసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చాలా బాగా కుదురుతాయండి. ఒకసారి దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా సోయా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం 1 కప్ మినపగుళ్ళు, 1 కప్ రైస్ తీసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక విషయం అండి, కప్ అయినా గ్లాస్ అయినా మెజర్మెంట్ కప్ అయినా ఏదైనా కూడా క్వాంటిటీ వైజ్గా తీసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఉన్న కప్పు గ్లాస్ యూస్ చేస్తున్నానండి. అందరి దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, అందుకోసమని. అలాగే వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పప్పు తీసుకోవాలండి. అలాగే ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలండి. నేనైతే గ్లాస్తో తీసుకుంటున్నాను. మీరు ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. ఈ పప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పప్పు తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకోవాలండి. ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టి కుక్ చేయట్లేదండి దీన్ని. ఎందుకంటే కుక్కర్లో పెడితే పర్ఫెక్ట్గా రాదండి. ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కుక్కర్లో పెట్టుకున్నా ఓకే కదా, అలా అయినా కుక్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ అలా కాదండి. మెత్తగానే గట్టిగానే ప్రాబ్లం వస్తుంది. పర్ఫెక్ట్గా పూర్ణాలు రావండి. చూడండి, ఈ విధంగా నేను చూపించే విధంగా కుక్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఒకసారి చూడండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మినపగుళ్ళు, బియ్యం, వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మాత్రం మెయిన్ ప్రాసెస్ అండి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు మాత్రం, గ్రైండ్ చేస్తున్నప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ అస్సలు వేయొద్దు. కొంచెంగా వేయాలి. చూడండి, హాఫ్ మాత్రమే పప్పు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, నేను చూపిస్తున్నాను. మిక్సీ వేసాక ఇలా మాత్రమే మీరు గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయితే అస్సలు బాగోదు. థిక్ అయినా పర్వాలేదు కానీ లూజ్ అస్సలు అవ్వద్దు. లూజ్ అయితే బియ్యం పిండి వేసుకోవచ్చు కదా అని ఆలోచించవచ్చు. కానీ బియ్యం పిండి వేస్తే టేస్ట్ బాగోదు. అందుకే మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కందిపప్పు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పప్పులో కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదండి. చూపిస్తున్నాను చూడండి, ఒక డ్రాప్ వాటర్ ఉండకూడదు. అసలు మిక్సీ పట్టేటప్పుడు కూడా మీరు వాటర్ అస్సలు వేయొద్దండి. ఇలాగ పప్పుని మాత్రమే మీరు మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా డ్రైగా ఉండాలండి. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో మీరు ఏ కప్తో మీరు మెజర్ చేసుకున్నారో కందిపప్పుని, అదే కప్తో మీరు బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ అంతే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బెల్లం అనేది హీట్కి మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలండి. చిన్న పీస్ కూడా ఉండకూడదు, మొత్తం మెల్ట్ అయిపోవాలి. పాకం తీయాల్సిన అవసరం అస్సలే లేదు. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఎందుకంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, అంటుకోకుండా ఉంటుందండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మెల్ట్ అయిపోయాక ఇందులో పప్పు వేసుకోవాలండి. అంటే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసేటప్పుడు ఒకేసారి వేయొద్దు. ఒక 2 or 3 టైమ్స్ 4 టైమ్స్ లాగా వేసుకోండి, కొంచెంగా. చూడండి, ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి.
అలాగే మిగతాది కూడా మొత్తం అన్నీ రౌండ్గా బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అందులో 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇలా చెక్ చేసుకోండి హీట్ అయిందో లేదో. ఈ మాత్రం హీట్ అయితే సరిపోతుంది. అలాగే అందులో ఒక పూర్ణం వేసుకొని పిండి మొత్తం దానికి పట్టే విధంగా కలుపుకొని ఆయిల్లోని వేసుకోవాలండి. వేసేటప్పుడు చాలా స్లోగా వేయండి, ఆయిల్ అనేది చేతి మీదకి వస్తుంది. ఇలాగే అన్ని పూర్ణాలు కూడా ఒక్కొక్కటి వేయాలండి. చూడండి, మీకు ఇంకో విధంగా కూడా చూపిస్తాను. ఇలా స్పూన్ తీసుకొని స్పూన్లో ఇలా పూర్ణం పెట్టి పిండి మొత్తం కలిసేటట్టు వేసి ఇందులో వేసుకోవచ్చండి. ప్యాన్లో ఎన్ని పూర్ణాలు పడితే అన్నే వేయండి, ఎక్కువ వేయొద్దు. చూడండి, ఇలా వేసుకొని ఈ పూర్ణాలు గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్ మొత్తం పోయాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.